అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మందికి ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి తీరని సమస్యలు, కోరికలు ఎన్నో ఉంటాయండి. వాళ్ళ జీవితం అంతా వాళ్ళు వెంటాడుతున్న సమస్యలు కానీ, బాధలు కానీ, ఒక తీరని కోరిక అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికైతే ఉంటుందండి. కోరిక లేని వారు ఎవరుంటారు చెప్పండి? అలాంటి కోరిక వెంటనే తీర్చే ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు 11 సార్లండి, కేవలం 11 సార్లు చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 24 గంటల్లో అమ్మవారి సమాధానం అయితే దొరుకుతుందండి. అది ఏ రూపంలో అయినా దొరకవచ్చు. అమ్మవారు మీకు స్వప్నంలో అయినా కనిపించవచ్చు, మీ స్నేహితుల ద్వారా అయినా కానీ, బంధువుల ద్వారా అయినా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ, ఇలా ఎవ్వరి ద్వారానైనా కానీ అమ్మవారు మీకు ఆ మంచి సందేశాన్ని పంపుతారు. అది మీరు మీ చెడు కోరే వారి చేత అయినా కూడా అమ్మవారు మీకు సందేశాన్ని పంపుతారండి. కొంచెం గమనిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు అమ్మవారి దర్శనము, అమ్మవారి మాటలు అన్నీ వినిపిస్తాయి. అమ్మవారు చూపించే పరిష్కార మార్గం కూడా మీకు దొరుకుతుందండి. నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక మరి ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి నియమాలు ఏంటి అంటే, పీరియడ్ సమయంలో చెప్పుకోకూడదు, నాన్ వెజ్ తిని కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోకూడదండి. మీరు ముందుగానే అనుకుంటారు కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అయితే తిని చెప్పుకోకూడదండి. ఇది కంపల్సరీ చేయకూడదు. మనం ఎంత నిష్టగా అయితే చేస్తామో అంత త్వరగా మన కోరికను తీరడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా చాలామంది ఇంకా డౌట్స్ ఎన్నెన్నో ఉంటాయి. అవి ఏం పెట్టుకోకుండా మీరు నిష్టగానే చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది. వారాహిమ్మవారు అంతే త్వరగా మీ కోరికనైతే నెరవేరుస్తారు. మనం అమ్మని ప్రేమగా అమ్మ అని పిలిచి మీరు ఏదైనా అడిగినా కానీ అమ్మ వెంటనే ఎలా అయితే ఇస్తుందో, వారాహి అమ్మవారు కూడా అమ్మ అని పిలిచి మీరు మీ కోరిక చెప్పుకుంటే చాలండి, అంతే త్వరగా అమ్మవారు మన అమ్మలాగా వచ్చి మన మంచి చెడులు అన్నీ చూస్తారండి. నమ్మకంతో అమ్మవారిని పూజించినట్లయితే అసలు జరగలేదు, మా కోరికలు తీరలేదు అన్నవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. మన ఈ కలియుగంలో మన ప్రత్యక్ష దైవం అండి మన వారాహి అమ్మవారు. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందండి, సారీ ఫ్రెండ్స్, పడుకునే ముందంటే ఈ లోపల మీరు కొంతమంది నాన్ వెజ్ కూడా తినేస్తారు కాబట్టి అలా కాదండి. మీరు స్నానం చేసి వచ్చాక ఇంకా డైరెక్ట్గా పూజ గదిలోకి వెళ్ళిపోయి మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మీ పనులు స్టార్ట్ చేసుకొని భోజనం చేయడం ఇలా చేసుకోండి. లేదు అని అనుకున్నవారు పొద్దున పూట కూడా చాలామంది అయితే మ్యాక్సిమం పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా పొద్దున స్నానం చేసి రాగానే పూజ చేసుకుంటారు కాబట్టి మీరు స్నానం చేసి వచ్చిన వెంటనే పూజ గది దగ్గరికి వెళ్ళి అమ్మ ముందు ఒక్క దీపం అనేది వెలిగించుకొని ఈ మంత్రం అయితే చెప్పేసుకొని తర్వాత మీ పనులు, రెగ్యులర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం అడ్డు అయితే లేదనమాట. ఎందుకంటే తర్వాత మీరు ఏదో ఒకటి నాన్ వెజ్లో చేతులు పెట్టడమో లేదంటే వంట చేయడమో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ముందుగానే స్నానం చేసిన వెంటనే ఈ పని అయితే చేసుకోండి. ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్. కొంతమందికి వివాహం అనేది చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కొంతమంది దోషాల వల్ల కానీ, లేదు అంటే ఎన్ని సంబంధాలు వస్తున్నాయి అవి వెనక్కి వెళ్ళిపోవడము, అసలు ఏంటి అనేది మీకు తెలియకపోవడము, మేము ఎన్నో పూజలు చేసాము, ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, అసలు ఎందుకు తీరడం లేదు, ఎందుకు పెళ్లి జరగడం లేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చాలా దిగులు పెట్టుకుంటారు. ఇంకా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారండి. కొన్నిటికి మెయిన్ అయితే ఫ్రెండ్స్ వారి కర్మ ఫలితాలండి. ఆ కర్మానుసారంగా మనం ఖచ్చితంగా తప్పించుకోవాలి ఫ్రెండ్స్. కర్మ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కానీ వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న మార్గాలు అయితే అమ్మవారు మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్నవి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు 24 గంటల్లో చెప్పాను కదండి, ఒక రోజులోనే అమ్మవారు మీకు ఏదో ఒక దారి అనేది చూపిస్తారనమాట. ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే, క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. చూశారు కదండి, ఈ మంత్రాన్ని కేవలం 11 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇక ఖచ్చితంగా తర్వాత అమ్మవారు చేసే అద్భుతం చూసి మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారండి. నమ్మకంతో అమ్మవారిని పూజించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది. మీరు ఈ మంత్రం చెప్పుకునే ముందు చెప్పండి, స్నానం చేసి రాగానే అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించుకొని మీ సమస్య ఏదైతే ఉందో అమ్మవారికి చెప్పుకొని, మీకు ఉద్యోగం కావాలా, మీ పిల్లలకు వివాహం కావాలా, లేదు అని అంటే మీకు అన్న అప్పులు తీరిపోయి డబ్బు రావాలి, ఇలా మీకు ఏ సమస్య అయితే ఉందో అది అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి. ఇక వివాహం కోసం అయితే ఫ్రెండ్స్, మీ పిల్లలు కొంతమంది మొండికేస్తూ ఉంటారు, చెప్పము, మాకేం నమ్మకం లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం బాధపడనవసరం లేదు. వీలైతే వాళ్ళ దగ్గర చెప్పించండి, చాలా మంచిది. ఇక కుదరదు అని అనుకున్న సమయంలో వారి బట్టలు ఏదైనా కానీ ఒకటి మీ పైన వేసుకొని
మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చండి. అంతేను చాలా సింపులేను. వాళ్ళే చెప్పాలి అని అనుకుంటే మంచిదే. వాళ్ళు చెప్పకూడదు. చాలామంది నమ్మరు కాబట్టి ఇట్లాంటివి. నమ్మనప్పుడు మీరు మీ ఇష్టంగా మీరు అమ్మవారిని తలుచుకొని చేసుకున్నట్లయితే అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తారు. మీకు మంచి దారి చూపించి మీ పిల్లలకి మంచి మ్యాచెస్, మంచి ఉద్యోగము ఇలా మంచిగా మీ జీవితం అంతా మంచిగా ఉండేలాగైతే అమ్మవారైతే చేస్తారు. ఇక మరి చూసారు కదండీ! ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!